హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే 2024లో అంజలి మరియు అనన్య కలిసి నటించినటువంటి బహిష్కరణ వెబ్ సిరీస్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అది 1997వ సంవత్సరం. ఒక మారుమూల పల్లెటూరు. అర్ధరాత్రి సమయంలో ఒక ఆడపిల్ల ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి ఆత్మహత్య చేసుకోవడానికి కాలువలోకి దూకేస్తుంది. అప్పుడు ఈ సిరీస్ టైటిల్ పడుతుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ దర్శి తన కూతురు సిరిని చూసి, 2 రోజుల్లో నీ పుట్టినరోజు రాబోతుంది కాబట్టి నేను పట్నం వెళ్లి బట్టలో బొమ్మలో తీసుకుని వస్తాను అని చెప్పి తన భార్య లక్ష్మి కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి బయటికి వస్తాడు. వెంటనే తన భార్య మరియు కూతురికి తెలియకుండా ఒక కత్తిని తీసుకుని ఆ వెంటనే ఊరి బయటికి బయలుదేరతాడు. అలా ఊరి బయటికి వెళ్లిన దర్శి ఊరి చివర ఉన్న పుష్ప ఇంటి దగ్గరికి వెళ్లి ఆ ఇంటి బయటే కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాడు. చాలా సేపటికి పుష్ప ఇంట్లో నుంచి ప్రెసిడెంట్ శివయ్య బయటికి వస్తాడు. తను బయటికి రాగానే దర్శి వెంటనే శివయ్య కాళ్ళకి చెప్పులు తొడిగి శివయ్య వెనకాలే ఊరిలోకి వెళ్తాడు. త్వరలోనే ఎలక్షన్స్ రాబోతూ ఉండడంతో ఊర్లోని అందరూ కూడా ఎలక్షన్స్ గురించే మాట్లాడుకుంటూ ఉండగా శివయ్య దగ్గరే వర్క్ చేసే దర్శి మాత్రం శివయ్యని చంపాలి అన్నంత కోపంగా ఉంటాడు. దర్శి ఎందుకు కోపంగా ఉన్నాడు అనేది ముందు తెలుస్తుంది. శివయ్య దగ్గర రంగా అనే ఒక ముసలి వ్యక్తి చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉంటాడు. అలాగే ప్రెసిడెంట్ ఇంటి చుట్టూ కూడా గులాబీ చెట్లతో నిండిపోయి ఉంటుంది. ప్రెసిడెంట్ ఇంట్లో పని పూర్తి చేసిన దర్శి ప్రెసిడెంట్ శివయ్యని చూసి, నా పాప పుట్టినరోజు వస్తుంది, దానికి గులాబీలంటే ఇష్టం, 2 పూలు కోసుకుని వెళతాను అని అనడంతో అందుకు ఒప్పుకున్న శివయ్య కొంత డబ్బులు కూడా దర్శి చేతికిచ్చి, ఇది తీసుకుని వెళ్లి ఊరి చివర ఉన్న పుష్పకి ఇచ్చి వెళ్ళు అని అంటాడు. దర్శి వెళ్లి ఆ డబ్బుని పుష్పకిచ్చి పుష్ప మీద కోపంతో పుష్పాన్ని చూసి, ఇంకా ఎందుకు ఈ పని చేస్తున్నావు, డబ్బు కోసం వేరే ఏ పనైనా చెయ్యలేవా అంటూ తిట్టగా పుష్ప మాత్రం దర్శికి దగ్గరయ్యి, ఈ 7 ఏళ్లు కేవలం డబ్బు కోసం ఈ పని చెయ్యలేదు, నీ కోసమే ఎదురు చూస్తున్నా అని అంటుంది. కొంతసేపటి తర్వాత దర్శి భార్య లక్ష్మి మరియు కూతురు సిరీలు దర్శికి ఇష్టమని చేపల కూరని రెడీ చేస్తూ ఉంటారు. మరోపక్క ఒక గ్యాంగ్ దర్శిని కొట్టి చంపేస్తూ ఉంటారు. ఆ రోజు రాత్రి బాగా వర్షం పడుతూ ఉండగా శివయ్య కావాలనే ఒంటరిగా ఉన్న లక్ష్మి దగ్గరికి వెళ్లి, దర్శి ఉన్నాడేమో అని చూడ్డానికి వచ్చాను అని చెప్పి లక్ష్మి వండిన చేపల కూర కూడా తింటూ ఉంటాడు. సరిగ్గా అదే టైంలో శివయ్య మనుషులు వర్షంలో లక్ష్మి ఇంటి ముందు గుంట తవ్వి దర్శి శవాన్ని అక్కడే పాతిపెట్టిన చోటనే ఒక గులాబీ మొక్కను కూడా నాటుతారు. భోజనం తిన్న తర్వాత శివయ్య లక్ష్మిని చూసి, నీ కూతురికి గులాబీలు ఇష్టమని దర్శి చెప్పాడు, అందుకే ఈ మొక్క ఇక్కడ పెట్టించాను అని చెప్పి శివయ్య వెంటనే పుష్ప దగ్గరికి వెళ్లి పుష్పాని చూసి ఇండైరెక్ట్ గా దర్శిని చంపేశాను అని చెప్పడంతో పుష్ప బాధపడుతూ ఉంటుంది. మరోపక్క దర్శి కూతురు దర్శి పట్నం నుంచి వస్తాడు అని తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. స్టోరీ 7 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. ఒకరోజు దర్శి ఫ్రెండ్ చిట్టి వీళ్ళిద్దరూ కలిసి పొలంలో నీళ్లు పెట్టడానికి వెళ్లి రాత్రి టైంలో తిరిగి వస్తూ ఉండగా ఒక వ్యక్తి ఫేస్ కి గుడ్డ చుట్టుకుని ఫేస్ కనిపించకుండా పొలం మధ్యలో ఒక అమ్మాయి నోరు నొక్కేసి రేప్ చేస్తూ ఉంటాడు. అయితే దర్శి మరియు చిట్టీలకి ఎటువంటి సౌండ్ వినిపించకపోవడంతో వారు ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత రోజు పుష్ప మరొక ఊరు నుంచి బస్సులో దర్శి మరియు చిట్టీలు ఉండే ఊరికి వచ్చి వారిని చూసి, నేను ఈ ఊరి ప్రెసిడెంట్ ని కలవాలి అని అనడంతో దర్శి మరియు చిట్టీలు పుష్పాని ప్రెసిడెంట్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. పుష్ప శివయ్యని చూసి, నేను ఇదే ఊరిలో ఉంటూ ప్రాస్టిట్యూషన్ చేసుకుందామని వచ్చాను, నా పనికి అడ్డు రాకుండా ఉంటే మీకు నేను సొంత మనిషిలా ఉంటాను అని అంటుంది పుష్ప. ఆ మాటలు విన్న ప్రెసిడెంట్ మాత్రం, ఊర్లో ఉండు గాని ఊర్లో అందరినీ నీ ఇంటికి రానివ్వకు, కేవలం నన్ను మాత్రమే రానివ్వు, నీకు కావలసినవన్నీ నేనే చూసుకుంటా, ఊరి చివర ఉన్న ఇంట్లో ఉండు, నీకు అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేస్తా అని అంటాడు. ఆ తర్వాత రోజు పుష్ప దర్శి మరియు చిట్టీలు పట్నంకి వెళుతూ ఉండగా శివయ్య దగ్గర వర్క్ చేసే సూరి పుష్ప మీద కన్నేసి పుష్పతో తప్పుగా మాట్లాడతాడు. పుష్ప మాత్రం సూరి గురించి ప్రెసిడెంట్ కి చెప్తాను అని బెదిరించి పంపించేస్తుంది. పుష్పని పట్నంకి తీసుకుని వెళ్లిన దర్శి మరియు చిట్టి ప్రెసిడెంట్ చెప్పినట్లే పుష్పకి HIV టెస్ట్ చేయిస్తారు. మరోపక్క ఒక విలేకర్ ప్రెసిడెంట్ గురించి వ్యతిరేకంగా రాయబోతున్నాడు అని తెలుసుకున్న ప్రెసిడెంట్ ఆ విలేకర్కి కాళ్ళు చేతులు కట్టేసి బావిలోకి తోసి చంపేస్తాడు. HIV టెస్ట్ రిజల్ట్ లో నెగిటివ్ అని రావడంతో ప్రెసిడెంట్ పుష్పతో FIR ని స్టార్ట్
స్టార్ట్ చేస్తాడు. మరో పక్క దర్శికి మరదల వరుసయ్యే లక్ష్మి ఒక ఇంట్లో పాచి పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటుంది. పుష్పకి కావలసినవన్నీ తెచ్చిస్తూ ఉండే దర్శి మరియు చిట్టీలు స్లోగా పుష్పకి మంచి ఫ్రెండ్స్ గా మారుతూ ఉంటారు. అదే టైంలో ఊర్లోని డాక్టర్ ట్రీట్మెంట్ పేరుతో మహిళల్ని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒకరోజు పుష్ప, దర్శి మరియు చిట్టీలు గుడికి వెళ్లి తిరిగి ఇంటికి వెళుతూ ఉండగా పొలం మధ్యలో కుస్తీ ఆడుతున్న సూరి పుష్పతో తప్పుగా ప్రవర్తిస్తూ ఉండడంతో పుష్ప సూరిని కుస్తీలోనే కింద పడిపోయేలాగా చేసి అవమానిస్తుంది. దాంతో సూరి పుష్ప మీద కోపం పెంచుకుంటాడు. దాంతో ఆ రోజు సాయంత్రం సూరి ఒంటరిగా ఉన్న పుష్ప దగ్గరకు వెళ్లి పుష్ప బట్టలు చించి అవమానపరిచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఊరిలోని మర్రి చెట్టుకు ఒక అమ్మాయి డెడ్ బాడీ వేలాడుతూ కనిపిస్తుంది. సూరి ఆ అమ్మాయి డెడ్ బాడీని చూసి కూడా తను సెక్సువల్ గా కామెంట్స్ చేయడంతో కోపం తెచ్చుకున్న దర్శి సూరి మీద చెయ్యి చేసుకుని గొడవ పడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శివయ్య దర్శితో గొడవ పడుతున్న సూరిని కొట్టి గొడవని ఆపగా కేసు విచారణకు వచ్చిన పోలీస్ ఆఫీసర్ ప్రెసిడెంట్ ని చూసి ఇది ఆత్మహత్యలాగా లేదు, హత్యలాగా ఉంది, ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాల్సి ఉంటుంది అని అంటాడు. అయితే ప్రెసిడెంట్ శివయ్య మాత్రం ఆడపిల్ల శవం ఊరు దాటడం ఏమిటి అంటూ ఊరి జనాన్ని చూసి మీరు అంత్యక్రియలు చేసేయండి అని చెప్పి సరిగ్గా విచారణ జరగకుండా చేస్తాడు. ఆ రోజు సాయంత్రం శివయ్య సూరిని చూసి దర్శి ముందు నిన్ను కొట్టానని బాధపడకు, ఈ ఊరికి నా తర్వాత నువ్వే, తక్కువ జాతి వారితో గొడవ పడి కాదు వారితో మంచిగా ఉంటూనే మన చెప్పు కింద ఉంచుకోవాలి అని అంటాడు. అదే టైంలో దర్శి వెళ్లి శివయ్యని చూసి ఆ అమ్మాయి నాకు బాగా పరిచయం, అలా ఆత్మహత్య చేసుకునే అమ్మాయి కాదు అని అంటాడు. శివయ్య మాత్రం నువ్వు ఆధారాలు లేకుండా ఊరిలో పుకార్లు పుట్టించుకు అని తిట్టి పంపించేస్తాడు. పోలీసులు కూడా ఏదో రెగ్యులర్ గా ఎంక్వైరీ చేసి కేసుని క్లోజ్ చేస్తారు. చిట్టి దర్శిని చూసి చనిపోయిన అమ్మాయి మన కులపు అమ్మాయి, అందుకే ప్రెసిడెంట్ కానీ పోలీసులు కానీ సీరియస్ గా పట్టించుకోవడం లేదు, అదే పెద్దింటి అమ్మాయి అయితే బాగా విచారణ జరిపేవారు అని అంటాడు. దర్శి మాత్రం మన ప్రెసిడెంట్ చాలా మంచోడు, అలా తప్పుగా అనుకోకు, ఆయన ఎప్పుడు మనకి అండగా ఉంటాడు అని చెప్తాడు. అదే టైంలో ప్రెసిడెంట్ శివయ్య ఏదో పని ఉంది అని 10 రోజులు వేరే ఊరికి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో పుష్ప దర్శి మరియు చిట్టీలతో కలిసి ఊరు మొత్తం తిరుగుతూ ఉంటుంది. అది చూసిన సూరి పుష్ప దర్శితో క్లోజ్ గా ఉండడం చూసి జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అదే టైంలో దర్శి మరియు పుష్పాలు ఒకరినొకరు ఇష్టపడుతూ ఫిజికల్ గా కూడా దగ్గరవుతూ ఉంటారు. దాంతో దర్శి పుష్పాని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి చిట్టి వద్దు అంటున్నా పుష్పాని తీసుకుని నేరుగా శివయ్య దగ్గరికి వెళ్లిన దర్శి శివయ్యని చూసి నేను పుష్పాని ఇష్టపడుతున్నాను, తనని పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నా అయ్యగారు అని అనగా అది విన్న శివయ్య కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఎంతమందితో పడుకుందో తెలియని దాన్ని పెళ్లి చేసుకుంటా అంటున్నావు, నీ ఇష్టం చేసుకో అని అంటాడు. దాంతో దర్శి మరియు పుష్పాలు పెళ్లి చేసుకోబోతున్నామని హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే వాళ్ళు పట్నంకి వెళ్లి పెళ్లి కోసం అన్ని కొనుక్కొని తిరిగి ఇంటికి వస్తారు. సరిగ్గా అదే టైంలో ఊరి పంచాయతీలో అందరి ముందు దర్శి మరదల లక్ష్మి ఏడుస్తూ ఉండగా లక్ష్మి ఫాదర్ శివయ్యని చూసి పెళ్లి కావాల్సిన అమ్మాయిని పంచాయతీకి లాగారు, ఇప్పుడు నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారో అని ఏడుస్తూ ఉండగా శివయ్య వెంటనే దర్శిని చూసి నువ్వు నీ మరదల లక్ష్మిని పెళ్లి చేసుకో అని అంటాడు. అందరి ముందు వేరే దారి లేక లక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు దర్శి. అలా లక్ష్మిని పెళ్లి చేసుకున్న దర్శి పుష్పానే తలుచుకుని తాగుతూ బాధపడుతూ ఉంటాడు. మరో పక్క శివయ్య పుష్ప దగ్గరకు వెళ్లి నిన్ను అంత ఈజీగా వేరే వాడికి అప్పగిస్తా అనుకున్నావా అని నవ్వుతూ ఉంటాడు. దర్శి రోజు తాగుతూనే ఉండడంతో లక్ష్మి కూడా బాధపడుతూ దర్శిని చూసి నీకు ఎంత బాధ ఉందో నాకు అంతే బాధ ఉంది, నేను కూడా మోసపోయాను అని జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. లక్ష్మి ఒక ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ ఉండగా ఆ ఇంట్లోని గోపి లక్ష్మిని లవ్ చేస్తున్నాను అని చెప్పడంతో లక్ష్మి కూడా స్లోగా గోపిని ఇష్టపడడం మొదలు పెడుతుంది. అలా ఒకరోజు గోపి లక్ష్మిని ఒక పొలంలోకి పిలిచి మాట్లాడుతూ ఉండగా అటుగా వెళుతున్న సూరి లక్ష్మిని గోపితో చూసి తప్పుగా మాట్లాడి గోపిని చూసి నువ్వు వాడుకున్న తర్వాత లక్ష్మిని నాకు కూడా ఇవ్వు అని అంటాడు. లక్ష్మి సూరిని తిట్టి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్తూ ఉండగానే గోపి మాత్రం లక్ష్మిని అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు. నిజానికి గోపి లక్ష్మిని ప్రేమ పేరుతో వాడుకోవాలి అని ప్లాన్ చేసి ఉంటాడు. దాంతో గోపిని చూసిన లక్ష్మి షాక్ అవ్వగా సూరి కావాలనే లక్ష్మి పరువు తీయడం కోసం లక్ష్మి గోపితో ఎఫ్ఐఆర్ లో ఉంది అంటూ లక్ష్మిని పంచాయతీకి లాక్కుని వెళ్తాడు. అలా లక్ష్మి జరిగింది చెప్పి ఎమోషనల్ అవ్వగా దర్శి కూడా లక్ష్మితో మంచిగా ఉండాలి అని ఫిక్స్ అయ్యి తాగుడు ఆపేసి లక్ష్మితో హ్యాపీగా ఉండడం మొదలు పెడతాడు. కొన్ని రోజుల తర్వాత లక్ష్మి ప్రెగ్నెంట్ అవ్వగా సరిగ్గా అదే సమయంలో దర్శి ఒకసారి పుష్పతో మాట్లాడాలి అని ఫిక్స్ అయ్యి పుష్పకి కబురు పంపించి ఊరి చివర రాత్రి టైంలో పుష్ప కోసం
వెయిట్ చేస్తూ ఉంటాడు. పుష్ప కూడా దర్శి దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా శివయ్య పుష్ప ఇంటికి వెళ్లడంతో పుష్ప దర్శి దగ్గరికి వెళ్ళలేకపోతుంది. దర్శి ఊరి చివర పుష్ప కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక వ్యక్తి ఫేస్ కి గుడ్డ చుట్టుకుని రాణి అనే అమ్మాయిని రేప్ చేయబోతూ ఉండగా దర్శి వెళ్లి ఆపే ప్రయత్నం చేస్తాడు. దాంతో ఫేస్ లు కనిపించకుండా గుడ్డలో చుట్టుకున్న గ్యాంగ్ రాణిని పొడిచి చంపేసి దర్శిని కూడా స్పృహ కోల్పోయేలాగా కొట్టి వెళ్లిపోతారు. ఆ ఫైట్ లోనే దర్శి ఆ గ్యాంగ్ లో ఒకటి చెయ్యి నరికేస్తాడు. ఆ తర్వాత రోజు రాణి శవం పక్కనే దర్శి ఉండడంతో పోలీసులు సరిగ్గా విచారణ జరపకుండానే దర్శిని రాణిని చంపిన కేసులో జైలుకి పంపుతారు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే రాత్రి టైంలో ఆ పోలీస్ ఆఫీసర్ వెళ్లి పుష్పాని కలిసి కావాలనే దర్శిని ఈ కేసులో ఇరికించి జైలుకి పంపించాను. ఈ టైంలో దర్శి జైల్లో ఉంటేనే సేఫ్ గా ఉంటాడు, అందుకే నేను జైలుకి పంపించాను అని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. అలా దర్శి జైలుకి వెళ్ళగా లక్ష్మికి ఒక పాప కూడా పుడుతుంది. 7 ఏళ్ల తర్వాత జైలు నుంచి రిలీజ్ అయిన దర్శి లక్ష్మి మరియు తన కూతురు సిరి దగ్గరికి వెళ్లి హ్యాపీగా ఫీల్ అవ్వగా లక్ష్మి దర్శి వీపు మీద ఉన్న గాయాన్ని చూసి ఈ గాయం ఏమిటి అని అడుగుతుంది. దర్శి మాత్రం వచ్చేటప్పుడు బస్సు దిగుతూ ఉంటే ఏదో ఒక ఇనుప సువ్వ గీసుకుంది అని అంటాడు. అదే టైంలో శివయ్య పుష్పాని చూసి నీ ప్రేమికుడు జైలు నుంచి రిలీజ్ అయ్యాడని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా అని నవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు దర్శి చిట్టిని కలిసి నిన్న నేను జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి వస్తూ ఉంటే ఒక గ్యాంగ్ నన్ను చంపడానికి ట్రై చేసింది. ఆ గ్యాంగ్ లో ఒకడికి ఒక చెయ్యి మాత్రమే ఉంది, నాకు బయట ప్రమాదం ఉంది అని చెప్తాడు. ఆ వెంటనే దర్శి వెళ్లి శివయ్యని కలవగా శివయ్య కూడా దర్శిని చూసి నేను నిన్ను బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నించాను, కానీ బయటికి తీసుకురాలేకపోయాను అని అంటాడు. ఆ రోజు అర్ధరాత్రి టైంలో తను కనిపించకపోవడంతో చిట్టి మరియు దర్శిలు సిరి కోసం వెతుకుతూ ఉంటారు. అలా వెతికే టైంలోనే చిట్టికి ఒక ఒంటి చెయ్యి వ్యక్తి కనిపించడంతో చిట్టి ఆ వ్యక్తినే ఫాలో అవుతూ శివయ్య ఇంటికి వెళ్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే శివయ్య తన ఇంటిలో చిన్న అమ్మాయిని లైంగికంగా వేధిస్తూ ఒక అశ్లీల పుస్తకాన్ని చదువుతూ ఆనందిస్తూ ఉంటాడు. శివయ్య నిజ స్వరూపాన్ని చూసిన చిట్టి శివయ్యకి దొరికిపోవడంతో శివయ్య దగ్గరే నమ్మకంగా వర్క్ చేసే రంగా చిట్టిని చంపేసి ఇంటి బయట పాతిపెట్టి గులాబీ చెట్టుని నాటుతాడు. మరోపక్క సిరి కోసం వెతుకుతున్న దర్శి ఒక చెట్టు కింద ఉండగా శివయ్య దగ్గర లైంగికంగా వేధించబడ్డ అమ్మాయి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి కాలువలోకి దూకి చనిపోవాలి అనుకోగా దర్శి కాలువలోకి దూకి ఆ అమ్మాయిని కాపాడతాడు. ఈ సీన్ నే మనకి సిరీస్ స్టార్టింగ్ లో చూపించడం జరిగింది. అలా దర్శి కాపాడిన అమ్మాయి దర్శిని చూసి మన ఊరిలో చిన్న వయసు అమ్మాయిలు ఎందుకు వరుసగా శవాలయ్యి మర్రి చెట్టు మీద వేలాడుతూ కనిపిస్తున్నారో తెలుసా, మన ప్రెసిడెంట్ అమ్మాయిల్ని కిడ్నాప్ చేయించి లైంగికంగా వేధిస్తాడు. ప్రెసిడెంట్ వేధించిన తర్వాత ఆ అమ్మాయిల్ని సూరి పొలాల్లోకి తీసుకుని వెళ్లి రేప్ చేసి చంపేస్తూ ఉంటాడు అని చెప్పడంతో దర్శి వెంటనే ఆ అమ్మాయి చెప్పిన సూరి స్థావరానికి వెళ్ళగా అక్కడ సూరి ఒంటి చేతితో ఉండగా అక్కడే దర్శి కూతురు సిరి కూడా బంధించబడి కనిపిస్తుంది. దర్శిని చూసిన సూరి నా చెయ్యి నరికి జైలుకి వెళ్లిపోయి బ్రతికిపోయావు, లేదంటే ఎప్పుడో నిన్ను చంపేసి ఉండేవాణ్ణి అని దర్శితో ఫైట్ చెయ్యగా దర్శి సూరిని చంపేసి తన కూతుర్ని ఇంటికి తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ దర్శి సిరిని మరియు తన వైఫ్ లక్ష్మిని చూసి సిరి పుట్టినరోజు కాబట్టి పట్నం వెళ్లి బట్టలో బొమ్మలో తీసుకుని వస్తాను అని చెప్పి కత్తితో శివయ్య దగ్గరికి వెళ్లిన దర్శి ఆ తర్వాత పుష్పాని కూడా కలిసి నేను శివయ్యని చంపేస్తాను, వాడు చిన్న చిన్న అమ్మాయిల్ని కూడా వదలడం లేదు, నా కూతుర్ని కూడా కిడ్నాప్ చేయించాడు, ఇక వాణ్ణి చంపి ఊర్లో అమ్మాయిల్ని కాపాడాలి అని శివయ్య తోటలో ఉన్నాడు అని తెలుసుకుని శివయ్యని చంపడానికి వెళ్తాడు. అయితే శివయ్య మనుషులు మాత్రం దర్శిని చంపేస్తారు. ఆ వెంటనే శివయ్య లక్ష్మి ఇంట్లో భోజనానికి వెళ్లి లక్ష్మి ఇంటి ముందే దర్శిని పాతి పెట్టేస్తాడు. ఆ వెంటనే శివయ్య మళ్ళీ పుష్పాని కలిసి దర్శిని చంపేశాను అని ఇండైరెక్ట్ గా చెప్పడంతో ఆ వెంటనే పుష్ప వెళ్లి దర్శి చనిపోయాడు అనే విషయాన్ని లక్ష్మికి చెప్తుంది. నిజానికి లోకల్ పోలీస్ ఆఫీసర్ శివయ్య గురించి తెలుసుకుని పుష్పతో కలిసి శివయ్యకి వ్యతిరేకంగా సాక్ష్యాల్ని సేకరిస్తూ ఉంటాడు. దాంతో శివయ్య ఆ పోలీస్ ఆఫీసర్ ని పుష్ప కళ్ళ ముందే చంపేసి పుష్పాని చూసి నువ్వు నోరు తెరిస్తే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి పంపుతాడు. ఆ తర్వాత రోజు లక్ష్మి ఏమీ తెలియనట్లుగా శివయ్య దగ్గరికి వెళ్లి పట్నం వెళ్లిన దర్శి ఇంకా తిరిగి రాలేదు, ఈ రోజు పాప పుట్టినరోజు అని అనగా లక్ష్మి మీద కన్నేసిన శివయ్య దర్శి తిరిగి వస్తాడులే, తెలిసిన వాళ్ళని
పాపని ఎవరినో కలవడానికి వెళ్లి ఉంటాడు. పాప పుట్టినరోజు అంటున్నావు కదా, రాత్రికి మళ్ళీ నీ చేతి చేపల కూర పెట్టు, మేమందరం వస్తున్నామని అంటాడు. అలా ఆ రోజు రాత్రి శివయ్య తన రౌడీ గ్యాంగ్ మొత్తాన్ని తీసుకుని లక్ష్మి ఇంట్లో భోజనానికి వెళ్ళగా లక్ష్మి ఫుడ్ లో విషాన్ని కలిపి పెట్టడంతో ఫుడ్ తిన్న శివయ్య అండ్ గ్యాంగ్ అవస్థలు పడుతూ ఉంటారు. అదే టైంలో పుష్ప ఒక కత్తితో వచ్చి శివయ్యతో సహా అందరినీ నరికి చంపేస్తుంది. ఆ వెంటనే లక్ష్మి ఇంట్లో రక్తం మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉండగా శివయ్య ఇంకా ఇంటికి రాలేదు అనే డౌట్ తో శివయ్య ఇంట్లో వర్క్ చేసే రంగా అనే ముసలి వ్యక్తి లక్ష్మి ఇంటికి వెళ్లి అక్కడ రక్త మరకల్ని చూసేయగా వెంటనే పుష్ప వెనక నుంచి వచ్చి రంగాని కూడా చంపేస్తుంది. ఆ వెంటనే వారి బాడీస్ ని కూడా అక్కడే పాతిపెట్టి వారి బాడీస్ మీద కూడా గులాబీ మొక్కల్ని నాటుతారు. ఆ తర్వాత రోజు పుష్ప ఆ ఊరి నుంచి వెళ్లిపోగా పోలీసులు ఆ ఊరికి చేరుకుని ప్రెసిడెంట్ ఇంట్లో తవ్వకాలు జరిపి ప్రెసిడెంట్ చంపిన అందరి బాడీస్ ని బయటికి తీసి విచారణ మొదలు పెడతారు. అక్కడతో ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ కంప్లీట్ అవుతుంది. సీజన్ 2 ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది రిలీజ్ అవ్వగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. కువైట్ కి వెళ్ళాలి అనుకున్న నాగేంద్ర కువైట్ కి వెళ్ళడం కోసం ఏం చేశాడు? తన జీవితంతో లేడీస్ ఆడుకున్నారా లేదా ఇతనే లేడీస్ తో ఆడుకున్నాడా? చివరికి తను అనుకున్నది జరిగిందా లేదా అన్నదే 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి నాగేంద్రాస్ హనీమూన్స్ వెబ్ సిరీస్ స్టోరీ. ఈ మలయాళ వెబ్ సిరీస్ ఫుల్ స్టోరీని ఒకే వీడియోలో తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.